సో ఈరోజు ఎస్వి ప్రాజెక్ట్స్ నుంచి మా టీమ్ ఈ అపార్ట్మెంట్ విజిట్ చేయడం జరిగింది. సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి విచ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ బోడుపల్. సో ఇక్కడ మనకి టెర్రస్ పైన ఉండే ప్రాబ్లం ఏంటి అండ్ ఎట్లా అడ్రస్ చేయాలి ప్రాబ్లమ్ని, ఎట్లా అనాలిసిస్ చేయాలి ప్రాబ్లమ్ని, అండ్ ఇక్కడ కండిషన్ ఆఫ్ ద ఫ్లోరింగ్ ఏంటి, అండ్ ఎందుకు ఈ ఫ్లోరింగ్ పైన వాటర్ ప్రూఫింగ్ అవసరము, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టెర్రస్, వాట్ కెన్ బి డూ ఆన్ ది టెర్రస్. సో ఇలాంటి విషయాలు మనము తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ అపార్ట్మెంట్ తరపు నుంచి వంశీధర్ రెడ్డి గారు ఉన్నారు. సో మనం వంశీధర్ రెడ్డి గారితో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటనా, ఇప్పుడు మనకి ఈ టెర్రస్ మీరు నిలబడ్డా సరే ఓకే, ఈ టెర్రస్ అనేది మనకు పైన ఫినిషింగ్ అనేది ఇంకా కూడా స్మూత్ కలై ఫినిష్ అనేది ఇవ్వలేదు దీనికి. సో ఇప్పుడు మీరు జస్ట్ మనం వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ పెనిట్రేటింగ్ అన్నమాట. చూసారా, అండ్ వాటర్ స్ప్రెడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ గెటింగ్ పెనిట్రేట్ సైడ్లోకి స్ప్రెడ్ అయితే అది వాటర్ అనేది లాగేసుకుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఒక డ్రాప్ వాటర్ వేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. సో అంటే ఇది ఇప్పుడు ఇంకా నాకు వర్షం పడేది, అవును, సర్ఫేస్లో ఎంతో మాయిశ్చర్ ఉంటుంది, బట్ అయినా కూడా స్ప్రెడ్ అవుతుంది, అయినా కూడా వాటర్ అనేది పీల్చుకుంటుంది, సైడ్లోకి పీల్చుకుంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ రన్లో కంటిన్యూస్ మనకి వర్షాలు పడి ఎక్సెస్ మాయిశ్చర్ రిటైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి దీనిపైన ఫంగస్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే ఎక్సెస్ వాటర్ రిటైన్ చేసినప్పుడు సర్ఫేస్ ఈ విధంగా ఫంగస్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ ఫంగస్ ఫామ్ అయిన తర్వాత అంటే దీని ఇండికేషన్ ఏంటంటే ది సర్ఫేస్ ఈజ్ హ్యాండ్లింగ్ ద ఎక్సెస్ మాయిశ్చర్. అండ్ ఇంకొకటి ఎక్కువ ఫోర్స్ తోటి వర్షం వస్తే ఇసుక లేచి వస్తుంది, అది ఆల్రెడీ వస్తుంది, చూసారు కదా. ఓకే, సో దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఫర్దర్గా మనకి ఈ ఫ్లోరింగ్ కండిషన్ బాగుండాలి అండ్ లాంగ్ రన్లో మనకి ప్రాబ్లం రావద్దు అని అంటే దీనిపైన ఇమీడియట్గా వాటర్ ప్రూఫింగ్ లేయర్ అప్లై చేయాలి. ఇది పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీనికి ఏంటంటే దీని ఉన్న సిస్టమ్ పైనే దీనిపైన మనం ఈ హై ప్రెషర్ జెట్ వాష్ ఎక్విప్మెంట్ తోటి ఫంగస్ ఆల్గే అంతా కూడా క్లీన్ చేయాలి. అండ్ దీని తర్వాత ఏమవుతుందంటే ఈ లూజ్ శాండ్ పార్టికల్స్ కూడా ఎగిరిపోతాయి. సో దాని తర్వాత మనం దీనికి ఒక లేయర్ ప్రైమర్ అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. సో ప్రైమర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వాటర్ ఏ విధంగా అయితే పీల్చుకుంటుందో అక్కడ వెళ్ళిపోయింది ఆల్రెడీ, చూడండి. ఈ వాటర్ పీల్చుకునే పోర్స్లో ఈ ప్రైమర్ వెళ్ళిపోయి సీల్ అవుతుంది. సో ప్రైమర్ కమ్ సీలర్గా పనిచేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రైమర్ కోట్ వేసిన తర్వాత దీనిపైన ఇంకొక 2 లేయర్స్ మనకి ఫాస్ట్ రాక్లో అయితే రూఫ్ గార్డ్ ప్రీమియం అని ఉంది, అండ్ డాక్టర్ ఫిక్సిట్లో అయితే రూఫ్ సీల్ సెలెక్ట్ అని ఉంది, లేదా రూఫ్ సీల్ క్లాసిక్ అని ఉంది. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. కొన్ని 3 లేయర్స్ రికమెండ్ చేస్తారు, కొన్ని 4 లేయర్స్, కొన్ని ప్రైమర్ ప్లస్ 3 లేయర్, అండ్ ప్రైమర్ ప్లస్ 3 లేయర్ మధ్యలో విత్ మెష్, వితౌట్ మెష్. సో ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రోడక్ట్ లిమిటేషన్ని బట్టి నెంబర్ ఆఫ్ లేయర్స్ మ్యానుఫ్యాక్చరర్ డిఫైన్ చేస్తాడు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద సిస్టమ్. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా కండిషన్ అంతా చాలా బాగుంది. సో ఇది హ్యామర్ చూసారా, ప్రాపర్ అంటే మనకు బౌన్స్ బ్యాక్ వస్తుంది, అవును, చూసారా. సో విచ్ ఇండికేట్స్ ఫ్లోరింగ్ కండిషన్ ఈజ్ గుడ్. సో ఎప్పుడైతే మనకు ఫ్లోరింగ్ ఇట్లా ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఇట్లా వేయగానే అక్కడే ఉండిపోతుంది. ఇది ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ బౌన్స్ అవుతుంది. ఇదే మనకు ఒక బౌన్స్ కూడా అవుతలేదు లేదా ఒక బౌన్స్ అయ్యింది అని అంటే సో అది ఫ్లోరింగ్ కండిషన్ డౌట్ఫుల్ అనమాట. అండ్ మనకు బేసికలీ ఈ ఫైబర్ హ్యామర్ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే టెర్రస్ ఫ్లోరింగ్ అనేది ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ మదర్ స్లాబ్ ఆర్ డీబాండ్ అయిందా తెలుసుకోవడానికి మనం వాడతాం అనమాట. సో ఇది మనం ఇలా డ్రాగ్ చేసినప్పుడు కూడా సౌండ్ అనేది హాలో ఉందా హార్డ్గా ఉందా తెలుసుకోవచ్చు. సో ఇట్స్ మేక్స్ గుడ్ సౌండ్. ఇక్కడ కొంచెం హాలో సౌండ్ విచ్ మేక్స్ ది డిఫరెన్స్. ఈ సౌండ్కి ఇక్కడ హాలో ఉంది, డిఫరెన్స్ చూసారా. మనకి క్రాక్ ఫామ్ అయింది కదా, క్రాక్స్ డెవలప్ అయినాయి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ఓకే, సో అందు గురించే మనం బేసికలీ సైట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే మనకు క్లారిటీగా తెలుస్తుందని చెప్పే దాని గురించి.
చాలా మంది ఏం చేస్తారంటే కస్టమర్స్ ఎంత అవుతుందని క్వశ్చన్ వేస్తారు. First question వితౌట్ విజిటింగ్ సైట్ మనం ఒక బడ్జెట్ మీద కంక్లూడ్ చేయలేము అనమాట. ఇది వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది, అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనకు సర్ఫేస్ పైన కనబడ్డ వాటర్ అంతా కూడా ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇది మనకు వాటర్ అనేది కిందికి వెళ్ళిపోయింది, సర్ఫేస్లో ఇంకింది కిందికి. అవును అవును. సో ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే ఇట్లాగే మనకు కంటిన్యూస్గా వాటర్ వర్షం 24/7 ఇట్లా వర్షం పడ్డప్పుడు ఒక 2-3 రోజులు కంటిన్యూస్గా ఆ తుఫాన్ లాంటి వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే దీని లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్ళిపోతే ఫ్లోరింగ్ తడిస్తే దాని ఇంపాక్ట్ అనేది మనకి స్లాబ్ మీద లోపల ఉండే ఈ కాంక్రీట్ ఎలిమెంట్స్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ స్లాబ్ లోపలికి వెళ్ళిపోతుంది. కంటిన్యూస్గా ఈ విధంగా మాయిశ్చర్ రిటైన్ అవుతాయి. సో దీని ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉండే స్టీల్ అనేది కూడా తుప్పు వస్తుంది. అట్లా లాంగ్ రన్ ఇంపాక్ట్ అది. ఓకే ఓకే ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ అనేది మనకు ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు మనం బిల్డింగ్లో మీరు చూడండి, బిల్డింగ్లో ఇప్పుడు మనకి బిల్డింగ్ ఎక్స్టీరియర్లో చాలా బాగా ఎక్స్టీరియర్ అంతా కూడా టెక్స్చర్ అండ్ పుట్టి పెయింట్ తోటి డెకరేట్ చేశారు. అండ్ మల్టిపుల్ కలర్స్ తోటి దానికి చాలా సుపీరియర్ ఎలివేషన్ ఇచ్చారు. అండ్ అంటే ఈ ఏరియాలో చూస్తే ఈ అపార్ట్మెంట్ అనేది విచ్ ఈస్ లుకింగ్ వెరీ లగ్జరియస్. సో మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు టెర్రస్ అనేది ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ సర్ఫేస్ ఆఫ్ ద బిల్డింగ్. సో మరి దీన్ని మనము జస్ట్ సిమెంట్ చేసి వదిలేస్తాం. మనమనే కాదు, జనరల్గా మనకి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో టెర్రస్ని ఈ విధంగానే వదిలేస్తారు. సో అదే ఆ విధంగా ప్రాక్టీస్ అట్లాగే వస్తుంది అనమాట, కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. సో మరి నేనేమంటా అంటే టెర్రస్ అనేది ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్. సో ఇప్పుడు మీరు గోడలు ఏ విధంగా అయితే మీరు టెక్స్చర్ పుట్టి పెయింట్ వేసారో డెకరేట్ చేశారో, అండ్ టెర్రస్కి కూడా ఇట్ ఈజ్ రిక్వైర్డ్ సంథింగ్ అనమాట. సో టెర్రస్కి కూడా ఏదైనా సమ్ కోట్ అనేది అప్లై చేయాలి. అది పెయింట్ వేస్తామా, XYZ వాటర్ ప్రూఫింగ్ వేస్తామా, ఇంకోటి వేస్తామా అనేది సెకండరీ. బట్ టెర్రస్ ఈ విధంగా జస్ట్ సిమెంట్ ఫ్లోరింగ్ చేసి వదిలేయకూడదు అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకి గోడలు ఈ 9 ఇంచ్ వాల్ కావచ్చు, లేదా అవుటర్ వాలే కావచ్చు, ఇంటర్నల్ పార్టీషన్ వాల్సే కావచ్చు, ఏ వాల్ అయినా కూడా మనము ఈ ఒక 20 సంవత్సరాల తర్వాత దాని లైఫ్ అయిపోయిందంటే గోడ రిమూవ్ చేసి మళ్ళీ రీప్లేస్ చేయొచ్చు. So which is possible as long as we maintain a healthy skeleton. సో ఇది మనకి ఒక 20 సంవత్సరాలు మీరు ఈ ఫ్లోరింగ్ని ఇదే విధంగా వదిలేస్తే ఒక 20 ఇయర్స్లో మనకి ఏమవుతుంది అంటే స్టీల్ తుప్పు వచ్చేస్తుంది, అక్కడ నుంచి బీమ్లోకి స్ప్రెడ్ అవుతుంది డస్ట్ అనేది. అండ్ దాని తర్వాత మనకి కింద కాలమ్స్లోకి వెళ్తుంది. సో స్ట్రక్చర్ లైఫ్ అనేది క్వశ్చన్ మార్క్ ఇది అవుతుంది. సి యాక్చువల్గా ఏ స్కెల్టన్, బిల్డింగ్ స్కెల్టన్ ఈజ్ డిజైన్డ్ ఫర్ 100 years. సో 100 years ఉండాల్సిన బిల్డింగ్ మరి ఇప్పుడు మీరు చూస్తే మన హైదరాబాద్లో ఒక 20-30 yearsకే దానికి మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ద బేసిక్ రీజన్ ఈజ్ వీ డోంట్ నో హౌ టు మెయింటైన్ ఎ బిల్డింగ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు టెర్రస్ ఫ్లోరింగ్ జస్ట్ సిమెంట్ ఫ్లోరింగ్ చేసి అలా వదిలేస్తాం, అది వాటర్ పీల్చుకుంటుంది, డైరెక్ట్ మనకి సన్ ఇంపాక్ట్ ని తీసుకుంటుంది, హీట్ తీసుకుంటుంది. అండ్ మళ్ళీ వింటర్ సీజన్ లో వచ్చేసి ఈ హీట్ తగ్గిపోవడం వల్ల కాంట్రాక్ట్ అవుతుంది. సో ఈ థర్మల్ ఇంపాక్ట్ కి ఈ విధంగా ఎక్స్పోజర్ ఉండడం, అండ్ టెంపరేచర్ లో కూడా మనకి లాట్ ఆఫ్ వేరియేషన్స్. మన సమ్మర్ లో 45 degrees ప్లస్ అయింది టెంపరేచర్. అసలు బయటకు వెళ్ళాలంటే మనకు ఇట్లా ఒక మంట పెట్టి దాని పక్కన నిలబడ్డంత వేడి వస్తుంది. సో అలాంటి క్లైమేట్ నుంచి సడన్ గా మనం ఇప్పుడు మళ్ళీ బిలో 30 degrees టెంపరేచర్లు ఉన్నాం. సో ఈ 30 degrees నుంచి మళ్ళీ వీఆర్ గోయింగ్ టు 13-14 degrees కూడా వెళ్తాం. సో ఇంత హ్యూజ్ వేరియేషన్ వల్ల ఏమవుతుంది అంటే సిమెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లెక్సిబుల్ థింగ్. సో ఆ టెంపరేచర్ ని తగ్గట్టుగా అది ఎక్స్పాండ్ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం అనేది చేయదు. సిమెంట్ ఫ్లోరింగ్ అనేది క్రాక్ అవుతుంది. ఇప్పుడు మీరు మనం ఎక్కువ హీట్ చేసిన ఒక గాజు పెంక వాటర్ చల్లితే ఎమ్మడే పగిలిపోతుంది. సో గాజు పెంక అనేది ఇంకా హార్డ్ మెటీరియల్ వాస్తవంగా కంపేర్ టు సిమెంట్, బట్ అదే పగిలిపోయింది. సిమెంట్ అనేది ఇట్ ఈస్ ఏ రిజిడ్ మెటీరియల్. సో ఇది కూడా మనకి ఆ హీట్ కి పగిలిపోతుంది అండ్ కాంట్రాక్ట్ అవుతుంది. థర్మల్ ఇంపాక్ట్ అనేది పడడం వల్ల ఇది మనకి అట్మాస్ఫియర్ ఇంపాక్ట్ అనేది దీనిపైన పడుతుంది. సో దీని తర్వాత క్రాక్స్ లో నుంచి వాటర్ లోపలికి వెళ్ళడం, స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇప్పుడు దీనిపైన మనము ఏదైనా వాటర్ ప్రూఫ్ కోటింగ్ అనేది వేసుకోవాలి. ఓకే. సో యాజ్ పర్ యువర్ బడ్జెట్ 1 layer ప్రైమర్ అండ్ 2 layer వాటర్ ప్రూఫ్ కోటింగ్. ఓకే. సో బేసికలీ ప్రైమర్ ఇస్ ఏ ప్రైమర్ అండ్ దీన్ని 2 layer వాటర్ ప్రూఫింగ్ అని చెప్పాలి.
సో దట్ అట్లీస్ట్ దట్ ఈస్ ఎనఫ్ అనమాట. ఓకే, ఇప్పుడు దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదా మరి? ఇది ఈ పార్ట్ వరకు దీన్ని ఏంది పరిస్థితి? ఈ ఫ్లోరింగ్ ఏది కూడా మనం పగలగొట్టే అవసరం లేదు. ఇక్కడ కూడా పగలగొట్టే అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ సమ్ క్రాక్ ఉందని చెప్పేసి ఆల్రెడీ దీన్ని పగలగొట్టి తీసేసి డిస్టర్బ్ చేశారు. ఈ ఏరియా మాత్రం మళ్ళీ మనం తీయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఈ క్రాక్ ఉంది కదా, ఈ క్రాక్ ఉన్న ఏరియా నుంచి అక్కడ వరకు వాళ్ళు బ్రేక్ చేసి తీశారు, ఒక ఛానల్ లాగా పగలగొట్టి తీశారు. అంటే ఈ క్రాక్ అనేది మనకి నాట్ ఓన్లీ ఇన్ ఫ్లోరింగ్ విచ్ ఇస్ కంటిన్యూడ్ ఇన్ టెర్రస్ ఆర్సీసీ స్లాబ్ ఆల్సో. సో దానివల్ల ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఏరియాలో దీన్ని రిమూవ్ చేసి ఆ స్లాబ్లో ఉన్న క్రాక్ని ట్రీట్ చేయాలి. సో దాన్ని మేము ఏం చేస్తామంటే దాన్ని ఇపాక్సీ ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్ చేస్తాం. తర్వాత మళ్ళీ పాలీయురేథాన్ సీలెంట్స్తో సీల్ చేస్తాం. అండ్ ఆ తర్వాత దీనిపైన ఇక్కడ వేసిన ఇలాగా సిమెంట్ ఇసుక కలిపి వేస్తే ఉండదు, ప్రాపర్ కాంక్రీట్ వేసుకోవాలి. మళ్ళీ కాంక్రీట్ అంటే అలాంగ్ విత్ ద సిమెంట్స్ అండ్ అట్లీస్ట్ బేబీ చిప్స్ అనేమేమైనా తీసుకొని మనం వేసుకోవాలి. వేసుకుంటే ఇంకొకటి చిన్న ప్యాచ్లు చేసినప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా క్యూరింగ్ అనేది నెగ్లెక్ట్ జరుగుతుంది. క్యూరింగ్ అంటే మేము రెగ్యులర్ గా 15 days వరకు గన్ని బ్యాగ్ వేయాలి. రెగ్యులర్ క్యూరింగ్ చేసడం అనేది కాదు, దానికి గన్ని బ్యాగ్ వేయాలి లేదా కట్టగట్టి నీళ్ళు పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ అవుట్లెట్ ఉంది కదా, ఇది మనకు బోత్ ద డైరెక్షన్స్ లో వాటర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే విధంగా ఇలా కట్ చేయాలి. ఓకే, ఇక్కడ కట్ చేస్తే ఏమవుతుంది అంటే వాటర్ అనేది వచ్చినా కూడా అందులోకి వెళ్ళిపోవడానికి ఈజీగా డ్రైన్ అనేది వాటర్ తీసుకుంటుంది. అది మనకి ఆ ఫ్లోర్ లెవెల్ కి ఫ్లోర్ లెవెల్ కట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం సిమెంట్ ఫ్లేక్స్ కనపడుతున్నాయి. సో ఇదేంటంటే ఇక్కడ పైన ఏదైనా సిమెంట్ యాక్టివిటీ జరిగినప్పుడు అవును ఇక్కడ చేసినప్పుడు ఇలాగా పైన కలుపుకుంటారు. సో ఈ కలుపుకున్న సిమెంట్ మెటీరియల్ అనేది ఇది ఏం చేస్తుంది అంటే వర్షం పడ్డప్పుడు మాయిశ్చర్ రిటైన్ చేస్తుంది, కుషన్ లాగా ఉంటుంది. సో ఇది మీరు జస్ట్ గ్రైండింగ్ చేసి కూడా తీసేయచ్చు. ఇప్పుడు ఈ ఏరియాలో ఇంకా కొంచెం డస్ట్ ఉంది దీని కింద, ఈ డస్ట్ అయితే రిమూవ్ చేయండి. అక్కడ వాటర్ వెళ్తే అది ఇప్పుడు ఒక రోజు వర్షం పడితే అది వారం రోజులు వాటర్ ని రిటైన్ చేస్తుంది. అండ్ ఈ యాంగిల్ ఫిల్లెట్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ క్రాక్ అయింది యాంగిల్లో. బేసికల్ ఇక్కడ క్రాక్ ఎందుకు వచ్చిందని అంటే ఇట్ ఈస్ ఎ బ్రిక్ స్ట్రక్చర్, కింద వచ్చేసి ఆర్సీసీ స్లాబ్. సో ఈ రెండు డిఫరెంట్ మెటీరియల్ ఇక్కడ అటాచ్ అవుతున్నాయి. దట్ ఇది 90 degrees యాంగిల్లో ఉంది. సో కాబట్టి అక్కడ క్రాక్ అనేది కంపల్సరీ వస్తుంది. అది రాకుండా ఏం చేయలేం, వచ్చిన తర్వాత ట్రీట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ సర్వీసింగ్. సో ఇప్పుడు మనము ఒక బ్రాండ్ న్యూ కార్ కొన్నా కూడా, ఇప్పుడు మనం బెంజ్ BMW వాడి ఏది కొన్నా, ఒక బ్రాండ్ న్యూ షోరూమ్ కార్ తీసుకున్నా కూడా, వై షుడ్ వి గో ఫర్ ఏ సర్వీసింగ్ ఫర్ ఫస్ట్ సర్వీసింగ్ 2000 kilometers, సెకండ్ థర్డ్ వచ్చేసి మనం 10,000 kilometers పోవాల్సిన అవసరం ఏముంది? కొత్త కారే కొన్నాం కదా, ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా కండిషన్ లో ఉన్న కారే తెచ్చాం కదా, ఎందుకు వెళ్ళాలి? రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ పార్ట్స్ అసెంబుల్డ్ సిస్టమ్. ఇంజిన్ ఒకటి మేబీ కంపెనీ తయారు చేస్తుండొచ్చు, టైర్స్ వేరే కంపెనీ ఉంటుంది, బాడీ ఒక కంపెనీ ఉంటుంది, లోపల ఇంటీరియర్స్ ఒక కంపెనీ ఉంటాయి, సీట్స్ ఇంకో కంపెనీ ఉంటాయి. సో సిమిలర్ వే బిల్డింగ్ ఈజ్ ఆల్సో ఏ అసెంబుల్డ్ సిస్టమ్ విత్ సో మెనీ కాంపోనెంట్స్. మనకి బ్రిక్ స్ట్రక్చరే కావచ్చు, ఆర్సీసీ కావచ్చు, ఐరన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ కావచ్చు, యూపీవీసీ పీవీసీ ఎలిమెంట్సే కావచ్చు, ఎలక్ట్రికల్ పైప్ కాండిక్స్ కావచ్చు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ విత్ వన్ సైకిల్ అట్మాస్ఫియర్, ఒక ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఒక సైకిల్ తిరిగే వరకు అది ఆ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది బిల్డింగ్ పైన. సో ఈ విధంగా క్రాక్ వస్తుంది అండ్ టెర్రస్ పైన ఫంగస్ ఫామ్ అవుతుంది. అక్కడక్కడ మనకి వాటర్ పెనిట్రేషన్, వాటర్ ఎక్కడైనా మనకి స్టాగ్నేషన్ ఉందా? స్టాగ్నేషన్ అయితే ఎక్కడ లేదు, వాటర్ స్టాగ్నేషన్. ఇప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ థింగ్ ఏంటంటే మీ టెర్రస్ లో ఇప్పుడు మీరు అవుట్లెట్స్ అన్ని ప్రాపర్ గా డిజైన్ చేశారు. అవును. సో ఇది ఒక 2 bedroom ఫ్లాట్, ఇది 3 bedroom ఫ్లాట్. సో ఇప్పుడు 3 bedroom ఫ్లాట్ లో ప్రాపర్ గా ఒక 4-inch అవుట్లెట్, డ్రైన్ అవుట్లెట్ ఇచ్చారు ఆ కార్నర్ లో. అండ్ దీనికి 2 bedroom ఫ్లాట్ పైన ఒక అవుట్లెట్ ఇచ్చారు, డ్రైన్ అవుట్లెట్ కూడా ప్రాపర్ సఫిషియంట్ ఫ్లాట్ ప్రాపర్ పొజిషన్ లో ఇచ్చారు. అదొకటి నాకు బాగా నచ్చింది. అవుట్లెట్ ఒకటి అక్కడ పైకి కనపడుతుంది కదా, అది కట్ చేస్తే ఇంకా మోర్ ఈజీగా వాటర్ వెళ్ళే అవకాశం. సైడ్ కున్నది కూడా కట్ చేయాలి. సో టెర్రస్ ఫ్లోరింగ్ అయితే
బేసికలీ ఇది కారిడార్లోనే వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు ఈ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి మనకి జనరల్గా కారిడార్లో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యలో డక్ట్స్ ఇచ్చారు మీరు, అంటే ఇట్ ఈస్ నోవేర్ కనెక్టెడ్ విత్ ద స్లాబ్, ఓన్లీ ఆ బీమ్స్ కనెక్ట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి స్లాబ్ జాయింట్ అయింది. సో స్లాబ్ జాయింట్ అయినప్పుడు ఇక్కడ ఆ స్ట్రక్చరల్ మూమెంట్ అనేది తీసుకుంటుంది. ఓకే ఓకే. సో దానివల్ల మనకు ఇక్కడ క్రాక్ వస్తుంది. ఓకే. సో దీన్ని మనము స్ట్రక్చరల్ మూమెంట్ వచ్చేసింది, దాని తర్వాత స్లాబ్ని మళ్ళీ అతికిచ్చి మనం ఏం చేసినా కూడా ఈ స్ట్రక్చరల్ మూమెంట్ అనేది మళ్ళీ దాన్ని ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫ్లెక్సిబుల్గా ఆ మూమెంట్ని తీసుకోగలిగే సిస్టమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. సి దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వాటర్ ప్రూఫింగ్ అనమాట. ఇప్పుడు మనకి బిల్డింగ్లో ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, వాటిని మళ్ళీ ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. ఇది తెలుసుకోగలిగితేనే మనం ప్రాపర్గా వాటర్ ప్రూఫింగ్ జస్టిఫై చేయగలుగుతాం. ఇప్పుడు ఇది దీని నార్మల్ క్రాక్ లాగా ఏదో సమ్ క్రాక్ ఫిల్లర్ ట్రీట్ చేసి కోటింగ్ కొట్టేసి ఏదో చేశారు, అది సరిపోదు. అది ఎందుకంటే స్లాబ్ లెవెల్ నుంచి ట్రీట్ చేసుకోవాలి దాన్ని. అంటే ఇన్ జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు స్లాబ్కి ఒక చిప్పింగ్ మిషన్ తీసుకొచ్చి దాన్ని బ్రేక్ చేస్తారు, ఆ హోల్ పెట్టేసి పైప్ పెట్టిన తర్వాత చుట్టూ కొంచెం కంకరమాల్స్ కింద కబుర్తలు జాలి పెట్టేసి ప్యాక్ చేస్తారు. సో ఇక్కడ నుంచి వాటర్ కిందికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అని అంటే సిమెంట్ నెవర్ బాండ్స్ టు ది పీవీసీ మెటీరియల్. సో ఎంతో కొంత సింకేజ్ గ్యాప్ వస్తుంది, వాటర్ వెళ్తాయి దాంట్లో. సో ఇలాంటి వాటికి ఏంటంటే చుట్టూ సమ్ అక్రాలిక్ సీలెంట్తో కానీ అండ్ పియూ సీలెంట్తో కానీ సీల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనిపైన పడ్డ వాటర్ అంతా కూడా ఇక్కడే పడుతుంది. అవును, అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఇక్కడ వర్షం కాకుండా అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 feet డిస్టెన్స్ స్పాన్ వాటర్ అంతా కూడా ఇక్కడే పడుతుంది. సో దానివల్ల దానికి కావాల్సిన వాటర్ కంటే ఎక్కువ ఎక్సెస్ వాటర్ అది వస్తుంది. సో దానివల్ల ఈ ఏరియా ఫంగస్ ఫామ్ అవుతుంది. అట్లా ఇంకా ఇప్పుడు ఈ ఏరియాలో ఈ సిమెంట్ మెటీరియల్ ఏదైతుందో ఇది ఎక్స్ట్రా మాయిశ్చర్ కొంచెం గ్రైండ్ చేసి నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ చేసేటప్పుడు దీన్ని గ్రైండ్ చేసి తీసేద్దాం. ఇది సిమిలర్ మనం అక్కడ ఎవ్రీ ఫ్లాట్ కి ఎవ్రీ ప్యాచ్ సేమ్ ప్రొసీజర్. ఇది మనకి స్ట్రక్చరల్ ఇంపాక్ట్ వల్ల వచ్చిన క్రాక్ అన్నమాట. సో ఇది కింద షిఫ్ట్ చేసుకొని ఎక్కడైనా స్టోర్ చేసుకోవడం బెటర్. సో మోస్ట్లీ వేరే సైడ్ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్. బెటర్ అది, ఎందుకంటే ఇప్పుడు మిగిలిపోయిన ఇటుకలు సిమెంట్ తీసుకొచ్చి పైన పెడుతుంటారు. ఇది దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో వాటర్ని అది స్టాగ్నేట్ చేసుకుంటుంది. అండ్ రెండోది ఇట్ ఈస్ అన్డిజైన్డ్ లోడ్ ఆన్ ది స్ట్రక్చర్ అన్నమాట. సో మన ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కూడా 1.5 tons 2.5 tons మెటీరియల్ ఉంటుంది. సో ఆ 2-3 tons ఒక పర్టికులర్ పాయింట్లో వస్తుంది లోడు. సో ఆ లోడ్ని తీసుకొనికే ది స్ట్రక్చర్ డిజైన్ చేసామా లేదా అనేది కూడా తెలియదు. అఫ్ కోర్స్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ సేఫ్ ఉంటుంది. సో అది అడ్వైజ్ టు రిమూవ్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఇట్లాంటి మెటీరియల్ మనకి మిగిలిపోయినాయి, ఆ బ్యాగ్లు సిమెంట్ బోరీలు ఇవన్నీ వేస్తే ఏమవుతుంది అంటే ఇక ఫోర్స్ తోటి మనకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది వెళ్ళిపోయి అవుట్లెట్లో బ్లాక్ చేస్తుంది. అవును, ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళింది ఈ బాటిల్. సో ఇదే మనకి మేజర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు వాటర్ వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోతుంది. అండ్ దీనివల్ల ఏమైందంటే ఈ వాటర్ ఏరియా అంతా కూడా స్టాగ్నేట్ అయింది. ఇక్కడ చూడండి. సో ఇది చిన్న బాటిల్ అనుకోండి, ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోయి అక్కడ స్టక్ అవుతుంది, వాటర్ వెళ్ళదు. సో అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు టెర్రస్ పైన ఇట్లాంటి రూఫ్ గార్డెన్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మనం బేసిక్గా మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే ఆ కవర్లా వెళ్ళిపోయి అవుట్లెట్ బ్లాక్ చేస్తే చాలా ప్రాబ్లం. అంటే వాటర్ నిండిపోయి అక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ స్లోప్ 2.5 inches ఉంది. ఆ 2.5 inches వాటర్ స్టాగ్నేషన్ అయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఎవ్రీ 1 square feetలో ఆల్మోస్ట్ ఒక 10 kgs అంటే 1000 square feet ఉందనుకోండి, ఆల్మోస్ట్ 10 tons లోడ్ యాడ్ అని అవుతుంది. 10 tons లోడ్ పెరుగుతుంది. సో వర్షమే కదా, రెయిన్ వాటరే కదా అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే అవుట్లెట్ బ్లాక్ అవుతుందో ఆ బ్లాకేజ్ అయినప్పుడు ఆ వాటర్ మొత్తం నిండిపోయి ఇటు 0 level అయ్యి అవతల ఫ్లాట్ మీదకి వెళ్ళే లోపల ఈ ఫ్లాట్ పైన 10 tons లోడ్ పెరిగిపోతుంది.
అట్లా ఈ 2 BHK ఫ్లాట్ కదా, ఆల్మోస్ట్ ఇక్కడ స్లోప్ 2.5 ఇంచ్ అంటే ఆల్మోస్ట్ 10 tons లోడ్ వచ్చేస్తుంది. అంటే 1 లీటర్ ఇజ్ ఈక్వల్ 1 kg అట్లా. సో ఇది ఇక్కడ స్పెషల్గా ఎందుకు క్రాక్ వచ్చింది అనేది మనం చూస్తే కనుక ఈ 2 ఫ్లాట్స్కి మధ్యలో ఇది మరి ఇది ఒకసారి ఫ్లోరింగ్ చేసి ఇది అటాచ్ చేశారు. సో దానివల్ల ఈ జాయింట్ అనేది వచ్చింది. జనరల్గా సిమెంట్ ఎప్పుడు కూడా సిమెంట్ సర్ఫేస్కి న్యాచురల్గా బాండ్ అవ్వదు. సో ఇట్స్ రిక్వైర్డ్ సమ్ బాండింగ్ ఏజెంట్ అనమాట. అండ్ చాలామంది ఇప్పుడు ఫ్లోరింగ్ పగలగొట్టి తీసేసి మళ్ళీ ఫ్లోరింగ్ లాగుతారు. అది ఇంతకుముందు దానికంటే ఎక్కువ డీబాండ్ అయిపోతుంది, ఎక్కువ క్రాక్స్ వస్తాయి. రీజన్ ఏంటంటే సిమెంట్ నేచర్ అర్థం చేసుకోకపోవడం. అది అర్థం చేసుకుంటే అంత స్మూత్గా ఉంటుంది ప్రొసీజర్ అంతా. ఇక్కడ కొంచెం హ్యాలో ఉన్నట్టుంది, ఎందుకంటే ఇక్కడ క్రాక్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ క్రాక్ ఉంది, ఫ్లోరింగ్ అనేది ఇక్కడ డీబాండ్ ఉంది. హ్యామర్ ఉందా? మళ్ళీ ఇది బాగుంది, అది బాగుంది. ఇక్కడ ఇదంతా బాగుంది. ఓన్లీ ఈ పర్టికులర్ ఇది ఒక 3 feet రేడియస్లోనే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ వచ్చినప్పుడు బేసికలీ ఫ్లోరింగ్ మొత్తం పగలగొట్టి తీసేస్తుంటాం. ఇప్పుడు మీరు మేస్త్రిని పిలిచిండు అనుకోండి, ఆయన ఏం చెప్తారంటే ఫస్ట్ చిప్పింగ్ చేయాలి, మొత్తం పగలగొట్టి తీసేయాలంటాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఓన్లీ 3 feet రేడియస్లో కింద ఏదైనా ఎలక్ట్రికల్ కాండక్టో సంథింగ్ ఏదైనా క్రాక్ స్లాబ్లో ఉందనుకోండి, ఇక్కడ వాటర్ వెళ్ళింది ఇమీడియట్గా ఆడ ఎగ్జిట్ అవుతుంది. సో ఈ ఇష్యూ ఒక కస్టమర్ సివియర్గా కన్సిడర్ చేసినప్పుడు మేస్త్రి ఇంకా భయపెడతాడు. సో దాన్ని ఏంటంటే ఇది ఒక జామెట్రిక్ షేప్లో కట్ చేసుకోవాలి. ఎందుకు కట్ చేసుకోవాలంటే జనరల్గా ఫ్లోరింగ్ మనకి ఈ పగలగొట్టినప్పుడు ఆ పక్కన ఉన్నది కూడా ఆ మెకానికల్ వైబ్రేషన్ ఇంపాక్ట్కి పక్కనది కూడా కదులుతుంది, కదిలి పక్కనది కూడా లూజ్ అవుతుంది. సో అట్లా కాకుండా దాని ఒక జామెట్రిక్ షేప్లో కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు అక్కడ వరకే మనము రిమూవ్ చేసుకోవాలి. సో అప్పుడు పక్కన సర్ఫేస్ పైన దాని మెకానికల్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది అనమాట. అండ్ జామెట్రిక్ షేప్లోనే ఎందుకు కట్ చేయాలంటే ప్రాపర్ మెటీరియల్ ఫిక్స్ అవుతుంది కేక్ లాగా. అండ్ ఇలా చేసినప్పుడు ఏంటంటే ప్రాపర్గా మనకి SBR అనే రిపేర్ బైండర్ పాలిమర్ ఉంటుంది. సో అది మనం బాండింగ్ ఏజెంట్ లాగా అప్లై చేసి దాన్ని ఈ 3x3 feet ఏరియాలో వేసే సిమెంట్ మోటారే కావచ్చు లేదా స్క్రీడ్ కాంక్రీట్ మెటీరియల్ కావచ్చు దాంట్లో వేసి ఫిక్స్ చేస్తే కనుక ఆ బాండింగ్ ఏజెంట్ వెట్ ఉన్నప్పుడే ఇది ప్రాపర్గా ఫిక్స్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఫర్దర్గా ఈ హ్యాలో సౌండ్ రాదనమాట. సో ఈ విధంగా మనం ప్యాచ్ ఏమైనా ఉంటే రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒకటే దగ్గర ఈ పారాపిట్ వాల్కి పెట్టారు. ఈ పారాపిట్ వాల్ పైన ఆల్రెడీ మీరు ఈ డక్ట్ పెట్టారు. డక్ట్ లోడ్ అంతా కూడా ఈ వాల్ పైన వస్తుంది. మళ్ళీ మనము ఇది దానికి ఇచ్చాం కదా. సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ లోడ్ అనేది మనకు కింద ఏదైనా సమ్ స్ట్రక్చర్ హైట్ స్లాబ్ మీద బేస్ ఇచ్చి దాని మీద పెట్టుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది. ఇంకా అక్కడ ఏం వచ్చేది ఏముండదు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ అవుట్లెట్ కంటే డౌన్ చేస్తే ఆ గుంతలో నీళ్ళు ఆగుతాయి, మళ్ళీ పైప్ కిందికి వెళ్ళి బయటకు వెళ్తాయి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ అవుట్లెట్ 4 inches ఉంది, బట్ మనకి 3 inch ఓపెనింగ్ ఉంది. 1 inch అనేది ఇక్కడ సిమెంట్ వచ్చేసింది. అంటే ఇప్పుడు పైపు 4 inches ఉన్నా కూడా ఓపెనింగ్ 3 inch ఉంటే అందులో 3 inch వాటరే పోతుంది. సరే అంటే ఇది తీసుకెళ్ళిపోయి బొక్క పెట్టేసి దాంట్లో నుంచి లాగేస్తాడు. బట్ ఇప్పుడు మీరు ఈ పైన లక్కీగా వీళ్ళకి ఇది డక్ట్ కవర్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదే మీకు రెయిన్ ఎక్స్పోజ్డ్ ఉంటే ఏమవుతుంది అంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది, దాని నుంచి వాటర్ అన్ని లోపలికి. మీకు ఇక్కడ చూడవచ్చు, నేను చూపిస్తాను రండి. వీడు ఎలా తీసుకెళ్తాడు ఎత్తివాడు లోపలికి పైప్ అనేది ఒక బొక్క పెట్టేసి అన్ని కేబుల్స్ దాంట్లో నుంచి తీసుకెళ్తాడు. ఇంకోటి ఈ పైపులన్నీ కూడా పైనుంచి వస్తాయి. సో ఆ స్పాంజ్ పైపు ఆ కేబుల్ అన్ని ఇట్లో నుంచి వాటర్ మల్టిపుల్ కేబుల్స్ బంచ్ ఇట్లా చుట్టేస్తాడు, దానికి టేప్ వేస్తాడు. ఇక అందులో నుంచి సో ఆ హోల్లోకి వాటర్ వెళ్ళిపోతాయి, ఆ పైప్ ద్వారా పెనిట్రేట్ అవుతాయి. ఈ బయట నుంచి పైన అవుట్లెట్ ప్యాక్ చేసినా కూడా లోపలికి కేబుల్స్ వెళ్ళే పాయింట్ ప్యాక్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాటర్ గ్రావిటీ ద్వారా ఆ స్పాంజ్ పైప్ ద్వారా వాటర్ లోపలికి వెళ్తాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే మామూలుగా ఇది 2.5 inch పైప్ లేదా 2 inch పైప్. ఈ 2 inch పైపు ముక్క ఒకటి ఇప్పుడు ఆ వాల్కి రంధ్రం పెట్టారు కదా, ఆ రంధ్రంలో ఈ పైపు ఫస్ట్ పొజిషన్ చేయాలి. పొజిషన్ చేసిన తర్వాత
అది బయటకి ఒక 2-3 ఇంచెస్ బయటకి ఉంచాలి. అండ్ ఎక్స్టెన్షన్ వీలైతే మనకి వాల్లో ఒక 10 degrees డౌన్ యాంగిలే పెట్టాలి పైపు బయట సైడ్. సో వర్షం నీళ్ళు అనేది ఆ లోపలికి పైకి వెళ్ళే ఛాన్సెస్ తగ్గుతుంది. ఓకే. అంటే ఏదైనా వాటర్ ఆ స్పాంజ్ ద్వారా వెళ్ళినా కూడా ఆ వాల్లోకి దిగదు, ఓకే. ఆ పైప్ లోకే వెళ్తాయి వాటర్ పైప్ అవతలన్నా గారుతాయి ఇవతలన్నా గారుతాయి, గోడలో తీసుకోదన్నమాట. ఓకే. సో ఆ విధంగా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం సమ్మర్లో పెట్టుకుంటారు ఎవరైనా ఏసీ కాబట్టి, ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఏసీ పెట్టడమే కాన్సెప్ట్. ఫస్ట్ ఏసీ ఫిక్స్ అవ్వాలా, ఆ గోడ బొక్క పెట్టిండా వాడు లీక్ అవుతుంది అనేది డజంట్ మ్యాటర్ అనమాట అప్పటికి ఆ టైంకి. సో బట్ రైనీ సీజన్లో చాలా ఇంపాక్ట్ అవుతుంది దానివల్ల. ఒక్కొక్క చిన్న హోలు ఇంత పెద్ద వాల్ ప్యాచ్ చేస్తుంది, అక్కడ పెయింట్ ఉండని వాల్ పేపర్ ఉండని అంతా కూడా డ్యామేజ్ జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇలాగా మొక్కలు పెట్టుకుంటారు కదా, చాలామంది ఏంటంటే టెర్రస్ పైన గార్డెన్ పెంచుకోవాలని చాలామందికి ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ తప్పులేదు దాంట్లో, కానీ దీనికి ఒక చిన్న స్టాండ్ పైకి రైస్ చేసి ఒక 9 inches అట్లా దానిపైన పెట్టుకున్నట్లయితే కింద నుంచి వర్షం పడ్డా లేదా ఈ వాటర్ కిందికి డ్రాప్ పడ్డా కూడా ఇమీడియట్ గా డ్రై అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఇది ఇక్కడే ఆగి. సో దీని కింద ఇప్పుడు వాటర్ అనేది మంచి మెయింటైన్ చేస్తుంది, రిటైన్ చేస్తుంది. ఇప్పుడు చూసారా పదన ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు దీని కింద ఇంకా మాయిశ్చర్ అనేది ఉంది. ఇప్పుడు ఈరోజు పొద్దున మొత్తం ఎండ కొడుతుంది, బట్ అయినా కూడా అక్కడ మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఒక పర్టికులర్ పాయింట్లో కంటిన్యూస్గా ఈ విధంగా మాయిశ్చర్ ఉంటే ఏమవుతుందంటే డెఫినెట్గా అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇదే మనం ఒక స్టాండ్ పైన పొజిషన్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లం అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. హలో ఎవ్రీవన్, మనం ఇది ఒక రెసిడెన్షియల్ టెర్రస్ అపార్ట్మెంట్ పైన ఉన్నాము. సో ఇది టోటల్గా 15 flats ఆన్ టెర్రస్ అనమాట. అండ్ టోటల్ 75 flats అపార్ట్మెంట్ ఇది. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్. సో ఈ టెర్రస్ పైన మైనర్ ఇష్యూస్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. సో ఇది అరౌండ్ 20,000 square feet ఉంది ఈ టెర్రస్ అనేది. సో ఈ టెర్రస్లో మనకి ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ముందు జాగ్రత్తగా వీళ్ళు ఎవరైతే బిల్డర్ ఉన్నారో సో వాళ్ళకి ఈ టెర్రస్ పైన ఒక మంచి వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ వేసి వాళ్ళ అసోసియేషన్కి రెసిడెన్షియల్ అసోసియేషన్కి అప్పచెప్పాలని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో ఈవెన్ దో టెర్రస్ కండిషన్ ఈజ్ గుడ్, బట్ సమ్వేర్ మనకి ఈ కారిడార్స్లో ఈ ఫ్లాట్ సపరేట్ అయినప్పుడు అక్కడ కారిడార్ మాత్రం స్లాబ్ కనెక్ట్ అవుతుంది, ఆ పక్కన ఏరియా ఈ పక్కన స్లాబ్ కూడా. అండ్ ఇండిపెండెంట్ ఫ్లాట్ అయినా కూడా ఎవ్రీ ఫ్లాట్కి ఇట్ హ్యాజ్ ఏ ఇండిపెండెంట్ వాల్స్ అనమాట. ఇప్పుడు ఇది ఒక 2 BHK ఫ్లాట్, దీనికి అటుపక్క డక్ట్ ఉంది ఇటుపక్క డక్ట్ ఉంది. అంటే డక్ట్ మధ్యలో ఆల్మోస్ట్ ఒక 40 feet లెంత్ ఇది. ఈ 40 feet లెంత్ అవతల మనకి ఇంకొక ఫ్లాట్ ఉంటుంది. సో ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి స్లాబ్ కనెక్టింగ్ లేదు, బట్ మనకి ఎక్కడైతే ఈ కారిడార్ వస్తుందో ఈ కారిడార్లో మాత్రం ఈ 2 ఫ్లాట్స్ ఇక్కడ మర్జ్ అవుతాయి. సో ఈ మర్జ్ అయిన దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ మనకి క్రాక్ ఇంపాక్ట్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ థింగ్ అనమాట. సో ఈ క్రాక్ని మనం అడ్రస్ చేసి అండ్ టోటల్ టెర్రస్ అంతా కూడా మనకి లిక్విడ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ ద్వారా ఈ కంప్లీట్ టెర్రస్ అంతా కూడా వాటర్ ప్రూఫింగ్ చేసి ఇవ్వడానికి మేము ప్రపోజ్ చేసాం బిల్డర్కి. ఓకే, సో ఇక్కడ మనకి కండిషన్ ఎలా ఉంది బిల్డింగ్, బేసికలీ వాటర్ ప్రూఫింగ్ ఎందుకోసం టెర్రస్, ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం.